కార్యక్రమం అంతా అయిపోయాక, క్రిస్మస్ సెలబ్రేషన్ అంతా అయిపోయాక, ఆరాధన అంతా అయిపోయాక మీరు ఇంటికి వెళ్తూ మ్యూజిక్ చాలా బాగుంది కదా, భోజనాలు చాలా బాగున్నాయి కదా, డెకరేషన్ చాలా బాగుంది కదా, యాక్షన్ సాంగ్స్ చాలా బాగా చేశారు కదా, ఎంత గ్రాండ్గా చేసుకున్నామో క్రిస్మస్ అనుకుంటే అది క్రిస్మస్ కాదు. నిజం, అది క్రిస్మస్ కాదు. కానీ మనం ఎప్పుడు అదే చేస్తున్నాం. అంటే ఐ మీన్ మన సంఘం అని కాదు, లోకం. మనం ఎక్కడ కూడింది దేవుని ఆరాధించడానికి. ఈరోజు నిజంగా ఇక్కడ మ్యూజిక్ బాగుందా లేదా, లేక భోజనాలు బాగున్నాయా లేదా, లేక డెకరేషన్ బాగుందా లేదా, లేకపోతే నేను చెప్పిన వాక్యం బాగుందా లేదా, లేకపోతే మన అందరం వేసుకున్న బట్టలు బాగున్నాయా లేదా, ఇది కాదు ప్రశ్న. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ద క్వశ్చన్ దట్ వీ మస్ట్ ఆస్క్ టుడే. ఈ క్రిస్మస్ రోజున మనం అడగవలసిన ప్రశ్న అది కాదు. మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? వచ్చిన ఆ రక్షకుడి విషయం మనం ఏం చేయాలి? నీ కొరకు, మీ కొరకు అని దేవదూత ప్రకటించాడు కదా, నా కొరకు అని నువ్వు వింటున్నావు కదా, ఏం చేస్తావు యేసయ్యని? వాట్ విల్ యు డూ విత్ జీసస్? వాక్యం చెప్తుంది యేసయ్య నీ కోసం వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. నువ్వు ఎవరైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ వాడేవైనా పర్వాలేదు, నువ్వు ఎంత తక్కువలో ఉన్నా ఎంత ఎక్కువలో ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఇట్ డజంట్ మ్యాటర్. వాక్యం చెప్తుంది ఫర్ యూ హీ హాజ్ కమ్. నీ కోసం ఆయన వచ్చాడు. బట్ వాట్ విల్ యూ డూ విత్ హిమ్? నీ కోసం ఆయన వస్తే నువ్వేం చేయబోతున్నావు? నువ్వేం చేయబోతున్నావు? రెండే ఆప్షన్స్. either you reject him or you accept him. ఆయన నాకేమీ అవసరం లేదు, నాకు రక్షణతో పని లేదు, నాకు ఏదైనా పర్వాలేదు అనుకుంటే ఆయన వద్దనుకోవచ్చు. కానీ నిన్ను నీవు పాపిగా గుర్తిస్తే, అవును నాకు రక్షకుడు అవసరం అని నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు యేసయ్యని చేర్చుకోవాలి. ఆయన నీ తలుపు ఎప్పటి నుంచో తడుతున్నాడు. హీ హ్యాస్ బిన్ నాకింగ్ అండ్ నాకింగ్ అండ్ నాకింగ్ అట్ యువర్ డోర్. నీ హృదయపు తలుపు దగ్గర తడుతూనే ఉన్నాడు. తెరువు, తెరువు, తెరువు. నీ కోసం వచ్చానమ్మా, నీ కోసం వచ్చానయ్యా. ఆ సిలువను చూసావా? ఆ సిలువ కథ ఎప్పుడైనా విన్నావా? అది కథ కాదు, నిజంగా జరిగింది. వార్త, చరిత్రలో జరిగిన సంఘటన. నేనే పరిశుద్ధుడినయ్యుండి, నీతిమంతుడినయ్యుండి, దేవుని కుమారునయ్యుండి, సర్వశక్తిమంతుడినయ్యుండి, సమస్తాన్ని నోటి మాట చేత కలుగు చేసిన వాడినయ్యుండి, కలిగి ఉన్నదేది నేను లేకుండా కలుగలేదు కదా. అయినా నీ కోసమే నన్ను నేను తగ్గించుకుని ఆ సిలువను మోసి ఆ సిలువ మీద నా ప్రాణాన్ని నీ కోసమే దారిపోసాను. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? అది అంగీకరిస్తున్నావా? నమ్ముతావా? What will you say?